బీజేపీ, వైకాపా, టీడీపీ ఈ మూడు పార్టీల వ్యవహార సరళి చూస్తూ ఉంటే ఇద్దరు పిల్లల ముద్దుల పోలీస్ అని ఒక సినిమా జ్ఞాపకానికి వస్తూ ఉంది. 33 సంవత్సరాల కిందట 1991లో ఈ సినిమా రిలీజ్ అయింది. నటీనటులు రాజేంద్ర ప్రసాద్, దివ్యవాణి, పూజిత. ఇది తెలుగులో ఒక హాస్యభరిత చిత్రం. ఆ సినిమా జ్ఞాపకానికి వస్తూ ఉంది ఇలా వ్యవహార సరళి చూస్తూ ఉంటే. ఇటీవలనే ఎన్నికలు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ, జనసేన ఒక కూటమిగా, ఈ పక్క వైకాపా తీవ్రంగా రాజకీయంగా తలపడ్డాయి. నిన్న లోక్సభలో స్పీకర్ ఎన్నిక సందర్భంగా మళ్ళీ ఇవన్నీ ఒకటిగా కలిసిపోయినాయి. వైకాపా పార్టీకి తటస్థంగా ఉండే అవకాశం ఉంది, లేదా బీజేపీ స్పాన్సర్డ్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు చేసే అవకాశం ఉంది. ఆ రెండింటినీ ఉపయోగించుకోకుండా బీజేపీ అభ్యర్థికి పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది. బీజేపీ రాష్ట్రానికి నంబర్ 1 ద్రోహి. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చింది. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది. దుగరాజపట్నం ఓడరేవు ఊసేయలేదు. పోలవరం ప్రశ్నార్థకమైంది. విశాఖ మెట్రో రైలు రాలేదు. విజయవాడ మెట్రో రైలు రాలేదు. విశాఖ రైల్వే జోన్ రాలేదు. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ రాలేదు. కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రాలేదు. 9th, 10th షెడ్యూల్ కిందటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఆంధ్రప్రదేశ్కు రాలేదు. ఈ విధంగా రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరని ద్రోహం, మోసం, అన్యాయం చేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో నిన్న లోక్సభ స్పీకర్ ఎన్నిక సందర్భంగా ఈ మూడు పార్టీలు టీడీపీ, వైకాపా, జనసేన, బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఈ పార్టీలకు తమ స్వార్థ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి చెప్తా ఉంది, దేశమంతా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కావచ్చేమో, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రము బీజేపీ అంటే దీని అర్థం వేరు. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. వీళ్ళకి ఎవరికి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే అని మొదటి నుండి చెప్తున్నాం. అదే నిన్న లోక్సభ స్పీకర్ సందర్భంగా మరోసారి నిరూపితమైంది. ఇక రెండవ అంశం ఎమర్జెన్సీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, బీజేపీ నాయకులు పదే పదే ఎమర్జెన్సీని గుర్తు చేయడం అనేది వాళ్ళకు పరిపాటి అయిపోయింది. నిన్న లోక్సభ స్పీకర్ కూడా దాని గురించి ప్రస్తావించడం జరిగింది. అంటే ఏదో విధంగా ఎమర్జెన్సీ పేరు చూపి కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే కార్యక్రమం. వాస్తవంగా 1975లో అంటే 50 సంవత్సరాల క్రితం ఆ రోజు ఇందిరమ్మ గారు, నాటి ప్రధాని, రాజ్యాంగంలోని 352 అధికరణ ప్రకారంగానే దేశంలో ఎమర్జెన్సీ విధించింది. రాజ్యాంగంలో ఉంది ఆర్టికల్ 352. ఆనాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆ 352 ఆర్టికల్ను ఉపయోగించి దాని ప్రకారంగా ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది. అది ప్రకటిత ఎమర్జెన్సీ. ఆ ఎమర్జెన్సీ ఉంది 21 నెలలు. మళ్ళా ఇందిరాగాంధీ గారే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించారు, ఎమర్జెన్సీని రద్దు చేశారు. ఆ ఎన్నికల్లో, ఎమర్జెన్సీ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 లోక్సభ సీట్లకు గాను 41 లోక్సభ సీట్లలో ఇందిరా కాంగ్రెస్ గెలిచింది. అంటే దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీని ప్రజలు ఏ విధంగా స్వాగతించారో ఆంధ్రప్రదేశ్లో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది.
సరే, దేశంలోనే మిగతా అనేక ప్రాంతాల్లో దాన్ని వ్యతిరేకించారు. కానీ ప్రస్తుతం జరుగుతున్నది ఏమిటి? మోడీ గారి పాలనలో గత 10 సంవత్సరాలుగా అప్రకటిత ఎమర్జెన్సీ జరుగుతూ ఉంది. 10 సంవత్సరాలుగా అంటే 120 నెలలు మొత్తం రాజ్యాంగ వ్యవస్థలన్నీ తన చెప్పు చేతుల్లో పట్టుకొని వాటిని దుర్వినియోగం, అటు ఐటీ, ఈడీ, సిబిఐ, ఎన్ఐఏ, ఎలక్షన్ కమిషన్, ఇలా అన్ని రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగపరుస్తూ ఉంది మోడీ ప్రభుత్వం. మీడియాను కంట్రోల్ పెడతా ఉంది. చివరికి న్యాయ వ్యవస్థ మీద కూడా జోక్యం చేసుకుంటూ ఉంది. రాష్ట్రాల అధికారాల మీద పెత్తనం చేస్తూ ఉంది. కాబట్టి దేశంలో ప్రజాస్వామ్యము, లౌకికవాదము, సామ్యవాదము ప్రమాదంలో పడ్డాయి మోడీ పాలనలో. కాబట్టి ఆనాటి ప్రకటిత ఎమర్జెన్సీ కంటే ప్రస్తుతం అప్రకటిత ఎమర్జెన్సీలో రాజ్యాంగం వచ్చేసేసి అపహాసం అవుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు కానీ, బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఈ యొక్క పదే ఎమర్జెన్సీని గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం మానుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది.